హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో వచ్చేసరికి బాగా సిల్క్ శారీస్‌కి ఫాల్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! మాక్సిమం మనకి ఫాల్స్ వేయడం వస్తే సరిపోతుందండి. ఇంట్లో కూర్చొని చక్కగా వేసుకోవచ్చు. రోజుకి 1, 2 అలా మాక్సిమం పక్కన వాళ్ళకది చెప్తే మనకి ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. ఇంట్లో ఉండే లేడీస్‌కైతే చాలా ఈజీగా ఉంటుంది ఇది. అదేంటంటే కొంచెం బాగా సిల్క్ జారిపోయే క్లాత్ వచ్చేసరికి భయపడిపోతూ ఉంటాం కదా! అదేం భయం ఉండదండి. ఎలా వేసుకోవాలో ఈజీగా నేను చెప్పేస్తాను. ముందుగా ఫాల్ మనం తడిపి ఆరబెట్టేసుకొని అలా రోల్ చేసేసుకోండి మొత్తం కూడాని. దీనివల్ల సాగకుండా ఉంటుందండి క్లాత్. ఆ క్లాత్ ఎప్పుడైతే సాగిపోతుందో మనం ఆరేసేటప్పుడు అదిని ఫాల్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో, మనం ఆరబెట్టేసుకుని వెంటనే ఆ క్లాత్ అనేది మనం అలా రోల్ చేసేసుకోవాలి ఫాల్. రోల్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనం వేసేటప్పుడు కూడా నీట్‌గా వస్తుంది. కుచ్చులవి రాకుండా బావుంటుందండి. ఈ మిషన్ వచ్చేసి ఉషా జనోమే. నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. నాకైతే ఏ కంప్లెయింట్ రాలేదండి. చాలా అంటే చాలా బావుంది. నేను దీన్ని జిగ్‌జాగ్‌లు వేయటానికి, అలాగే ఫాల్స్, లాంగ్ ఫ్రాక్స్‌కి ఎక్కువ ఓవర్‌లాక్‌లు అవి ఉంటాయి కదండీ! బ్లౌజెస్ అవి పీచ్ అది వచ్చేస్తూ ఉంటాయి కదా! పోగులవిని. అవి వెంటనే బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఓవర్‌లాక్ కూడా చేసేసుకుంటూ ఉంటాను. పిల్లలకి ఫ్రాక్స్ ఏమన్నా డిజైన్ చేసినప్పుడు వాటికి నెక్ దగ్గర అవి కూడా సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి జిగ్‌జాగ్ అని మన ఎంబ్రాయిడరీ వర్క్ అనేవి కూడా నేను చేసుకుంటూ ఉంటానండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిషను. డెఫినెట్‌గా మీరేమన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే చాలా బెస్ట్ అని నేను చెప్తానండి. చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుందండి. పాదాలు అవి కూడా ఈజీగా తీసేసుకొని వేరేయి కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఆ క్లిప్ ఉంది కదా! దాన్ని అలా ఫ్రంట్‌కి నొక్కేసరికి ఆ పాదం ఊడిపోతుంది. అది తీసేసి దాని ప్లేస్‌లో వేరేది సెట్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను నార్మల్‌ది తీసేసి పీకో పాదం సెట్ చేస్తున్నానండి. చూడండి చాలా ఈజీ. సైడ్ క్లిప్ ఉంటుంది కదా! దాన్ని సరిగ్గా సెంటర్‌కి సెట్ చేసేసి కిందకనేయడమే. అదలా పాదం దానికి ఫిట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతీదీ కూడా వ దారం లోడ్ చేసుకోవడం ఏంటి, ఇలా పాదాలు సెట్ చేసుకోవడం, మళ్ళీ జిగ్‌జాగ్‌లవి వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ వస్తుందండి మెయిను. ఆ టేబుల్ కదా! నేను టేబుల్ విడిగా ఏం తీసుకోలేదండి. నాకు నార్మల్ మిషన్ ఉంటే నేను ఎప్పుడు దాని మీదే ఇంకా ఈ మిషన్ కూడా పెట్టేసుకొని జిగ్‌జాగ్స్ ఏమన్నా ఫాల్స్ చేయాలన్నా ఇలా వేసేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి చూడండి అడ్జస్ట్‌మెంటు మనం స్టిచెస్ అనేవి ఏ అయితే నార్మల్, బి అయితే అదే లెఫ్ట్‌కి, రైట్‌కి అలా మారుతూ ఉంటాయండి. సి అయితే జిగ్‌జాగ్ వస్తుంది. డి అలా ఒక్కో లెటర్ దగ్గర ఒక్కోటి వస్తుంది. ఇదేమో సైజ్ అడ్జస్ట్‌మెంట్ అండి. 1, 2 మిడిల్‌లో పెట్టుకుంటాను జిగ్‌జాగ్‌కి ఎప్పుడూను. అదే స్టిచ్ లాంగు, షార్ట్ అన్నది మనకి మారుతూ ఉంటుందండి. దగ్గరగా రావాలనుకుంటే మనం 1లో అలా పెట్టుకోవచ్చు. మొత్తం అంతా అలా నీట్‌గా జిగ్‌జాగ్ అనేది పీకో చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుందండి. జస్ట్ స్టార్టింగ్ అలా వేసి థ్రెడ్స్ అవి పట్టుకుని మనం కొంచెం లైన్ అయ్యే వరకు అలా థ్రెడ్‌తో బ్యాక్ అలా లాగితే మనకి రోల్‌లా ఉంటదండి సెంటర్‌లో ఆ పాదానికి. అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. క్లాత్ మనం అందులో వెళ్ళేలాగా పట్టుకుంటమే చాలా ఈజీగా ఉంటుందండి. వెనకాల అలా లాగుతూ ఉంటే మనకి ఫినిషింగ్ బావుంటుందండి. కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. అదే మనం లాగకుండా మామూలుగా ఉంటే మామూలుగా ఉంటుంది. కొంచెం లాగామంటే కొంచెం ఫ్రిల్ అదిని నీట్‌గా చూడటానికి కర్వ్స్ లాగా అలా వేవ్స్ లాగా అనిపిస్తదండి. చాలా అంటే చాలా బావుంటుంది. స్టార్టింగ్ నాకొచ్చేది కాదండి. ఇలాగే కొంచెం 1, 2 పోయినియి. పోవడం అంటే ఏం కాదండి. జస్ట్ దారపోగులవి కనిపిస్తూ ఉండేవి. అది ఎలా వేయాలో నాకు తెలియలేదు స్టార్టింగు. దాని మీద ఒకసారి వేస్తూ అలా ఉంటే నాకు ఫినిషింగ్ నీట్‌గా వచ్చేసింది. చిన్న ట్రిక్ ఉంటదండి ఏదైనా ఏ పనిలోనైనా అదొక్కటి మనకు తెలిసేదాకా కొంచెం ట్రబుల్ అనిపిస్తది. తర్వాత దానంత ఈజీ ఇంకేది ఉండదండి. చూసారా ఎంత వచ్చేస్తుందో. ఫినిషింగ్ కూడా చాలా వస్తుందండి ఈ మిషన్ అయితే నాకు. అది అలా ఫ్లాట్‌గా ఉండడం వల్లో ఏంటో తెలీదు గానీ అసలు ఫాల్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్‌గా నీట్‌గా వచ్చేస్తది. అసలు కుచ్చులనేవి రావండి. క్లాత్ చూసారా నేను సైడు కిందకి జారిపోనివ్వకుండా అలా సైడ్‌కి ఇలా పెట్టుకుంటున్నాను కదా! దానివల్ల క్లాత్ అది సాగినట్టు లేకుండా నీట్‌గా వస్తది. చూడండి ఎంత వచ్చేసిందో ఫినిషింగ్. నీట్‌గా ఉంది కదా! కర్వ్స్‌లాగా. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. ఈ మిషన్ అయితే చాలా బావుందండి. నాకైతే నచ్చింది. ఇంట్లో పిల్లలు ఉండి ఆడపిల్లలు మనం చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా పిల్లో కవర్స్ అని లేతే బెడ్‌షీట్స్ లేతే కొత్త డ్రెస్సులు ఏదైనా వచ్చినప్పుడు పైన స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఇలాంటి వాటికన్నిటికి కూడా ఈ టేబుల్ మిషన్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఉషా జనోమే ఇది డీలక్స్.
అల్యూర్ డీలక్స్ అండి. ఇది చాలా నాకు అరౌండ్ 12,000 అలా పడిందండి. నేను ఆఫర్లోనే తీసుకున్నాను, దసరా ఆఫర్స్లోనే. 3 ఇయర్స్ అయిపోయిందండి. కంప్లైంట్స్ అసలు ఏమి లేవు. ఇది మామూలుగా మనం పాదం ఇవి పెట్టుకోవడం, కింద దారం అవి అన్న ఇరుక్కుంటే తీసుకోవడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో నేను ఈ మిషన్ ఫుల్ డీటెయిల్స్ను, ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆయిలింగ్ అవి ఎక్కడ వేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం అంతా వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. డెఫినెట్గా నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ మిషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అసలు ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి. చిన్న టేబుల్ ఉంటే సరిపోతుంది మనకి. అది పవర్ ఉన్నప్పుడే వర్క్ అవుద్దండి. అయిపోయిన తర్వాత మనం ఒక షెల్ఫ్లో పెట్టేసుకోవడమే నీట్గా అన్నీ సెట్ చేసుకుని. చాలా బాగుందండి. ఇప్పుడు ఫాల్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, అక్కడ కింద సైడ్ అండి మన జానా అంటారు కదా, మిడిల్ ఫింగర్ నుంచి ఇలా థంబ్ ఫింగర్ వరకు ఉండేది థంబ్ ఫింగర్ నుంచి మిడిల్ ఫింగర్ వరకు ఇలా జానా బెత్తుడు అంటారు కదా, 4 ఫింగర్స్ జస్ట్ అలా నేను చూపిస్తున్న విధంగా ఫింగర్తో అలా పట్టుకుని అది కొలతండి. అక్కడ వరకు ఉన్న క్లాత్ని మనం వదిలేసి ఆ తర్వాత నుంచి ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, జానా బెత్తుడు కదా, అలా 4 ఫింగర్స్కి చూసుకుని అక్కడ ఒక మార్క్ ఒకటి వేసేసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది. అలా నేను ఒక చాక్ పీస్ తోటి మార్క్ వేసేసుకున్నాను, చూసారా. అలా వేసుకుని మనం ఫాల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, అక్కడ పాదం సెట్ చేసేసుకుని మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్నాం కదా ఫాలు, అది తీసుకుని అది రైట్ సైడ్ మన వైపుకు ఉండాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్ మన వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ శారీ మీదకు ఉండాలన్నమాట. మనకి కనిపిస్తున్న వైపుకి రైట్ సైడ్ ఉండాలి. అది సైడ్లు అంచులు కుట్టేసి ఉంటాయి కదా, అది చూసుకోండి. అలా పైకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టినవేమో లోపలికి వెళ్ళిపోవాలి కిందకి. పైన మనం చూస్తున్నదేమో రైట్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ అనమాట, నీట్గా ఉంటుంది. మొత్తం అలా పైన ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి సరిగ్గా మనం మార్క్ వేసుకున్న చోట పాదంని సెట్ చేసుకుని అక్కడి నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం క్లాత్ చూసారా, అది సిల్క్ జరిగిపోతూ ఉంటుంది కదా. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ క్లాత్ని అలా కిందకి వెళ్ళనివ్వకుండా మనం అలా పక్కకి అలా సెట్ చేసుకోవాలి. మన హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ కొంచెం దాన్ని అట్టి పెట్టినట్టు మన గట్టిగా కొంచెం సైడ్కి వెళ్ళిపోకుండా మనం అలా పట్టుకున్నట్టుగా అలా ఉండాలి. లేదంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, క్రాస్ వచ్చేస్తుంది, ఫాల్ అనేది సరిగా రాదండి. దానివల్ల మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. తీసి పెట్టి మళ్ళీ కుట్లిప్పి కుట్టడం అలా అంత ఇబ్బంది లేకుండా మనం అలా క్లాత్ అనేది లాక్ చేసేసుకోవాలి ఎక్కడికక్కడ మన హ్యాండ్స్ తోటి. చూస్తున్నారా, ఫినిషింగ్ అయితే దీనికి చాలా బాగా వస్తుందండి. అదిగో మొత్తం ఆ కింద శారీ మెయిన్ క్లాత్ను ఈ ఫాల్ క్లాత్ ఈక్వల్గా పట్టుకుంటూ మనం దానికి మన శారీ క్లాత్ ఫాల్ క్లాత్ ఈక్వల్గా పట్టుకోవాలి. అలా ఈక్వల్గా పట్టుకుంటూ అటు ఇటు కదలకుండా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఇది కష్టం ఏముండదు. క్లాత్ కూడా సైడ్కి అసలు వెళ్ళనివ్వకుండా మనకి మిషన్కి పక్కగా అలా ఉండేలాగా చూసుకోండి. దానివల్ల క్రాస్ అనేది రాదు, కుచ్చులు కూడా రావు, నీట్గా ఉంటుంది. చూస్తున్నారా, అలా మొత్తం ఒక దాని మీద ఒకటి నీట్గా ఉండేలా చూసుకుని అలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఈ ఫాల్స్ వేయటం వస్తే సరిపోతుంది. ప్రెజెంట్ 40, 50, ఒక చోట అయితే 70 అలా కూడా తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఫాల్స్ వేసిన బిజినెస్ అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. రోజుకి ఒక 10 అలా వేసుకుంటే సరిపోతుంది కదా. అసలు ఈ సీజన్లో అయితే బాగా యూజ్ అవుతుందండి. ఏ ఫెస్టివల్కి, పెళ్ళిళ్ళకి, పేరెంటకాలకి, ప్రతిదానికి కొత్త డ్రెస్సులు లేకుండా ఎవరు ఉండట్లేదు కదా. ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది మన దగ్గర పని అంటూ ఉంటే. ఈ ఫాల్స్ వేసుకున్నా సరిపోద్దండి, చాలా బాగుంటుంది. ఫాల్స్ అనే కాదు, జిగ్జాగులు చేయమని ఎన్ని వస్తున్నాయో, శారీలే డ్రెస్సులుగా కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా. అలా కూడా జిగ్జాగులు వేసుకుని పీకో వేయడం అవి నేర్చుకుంటే, వైరింగ్ వేస్తూ పీకో చేయడం కూడా వస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ది బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అలా ఒక దాని మీద ఒకటి చూస్తున్నారా నేను ఎలా వేస్తున్నానో. ఫింగర్స్తో అలా మనం క్లాత్ అని కదలకుండా సెట్ చేసేసుకోవాలండి. చూసారా, శారీ కూడా పక్కకి జరగకుండా ఎప్పటికప్పుడు అలా పైకి జరుపుకుంటూ ఉండాలి. అదిగోండి, అలా మొత్తం అంతా కూడా నీట్గా మనం ఫింగర్స్తో జస్ట్ అలా దానికి దారి చూపిస్తూ ఉండాలి. మిషన్కి అలా కుడుతూ ఉంటుంది. శారీ కూడా పక్కకి వెళ్ళకుండా అలా తోసుకుంటూ ఉండాలి.
అలా కిందకి జారుతున్నట్టు ఉంటే మాత్రం క్రాస్ వచ్చేస్తుందండి మొత్తం జాగ్రత్తగా. అగోండి క్లాత్ అంతా కూడా చూసారా, నేను మిషన్కి పక్కకంట పెట్టేసుకుంటున్నాను. అలా చేసుకోండి. ఇదిగోండి మొత్తం చివరి వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ లోపలికి వేసుకోవాలండి. ఫోల్డింగ్ అదిగోండి చూడండి, అలా లోపలికి వేసేసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు అలా ఫోల్డ్ చేసి లాస్ట్ వచ్చేసరికి కొంచెం మనం రఫ్ చేసేసుకోవాలి. అక్కడ గమ్ముని ఊడిపోకుండా రఫ్ చేసేయాలి. ఇది రఫ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మిషను సెట్టింగ్ అంతా కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మిషన్ తీసుకునే ఆలోచన ఉంటే డెఫినెట్గా ఇవి చాలా బెస్ట్ అండి. మీ బిజినెస్ పరంగా హెవీగా అంటే పనికిరావు, కానీ మన ఇంట్లో స్టిచ్చెస్ చేసుకోవడానికి అలా ఒక్క దాని మీదకే అన్ని జిగ్జాగు, ఓవర్లాక్స్, పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికి ఏంటి డిజైన్ అన్నా, ఎంబ్రాయిడరీ డిజైన్ వేసుకోవాలన్నా ఈ ఒక్క మిషన్ ఉంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బయట కూడా స్టిచ్ చేస్తూ ఉంటాను. సో నేను ఎప్పుడు జిగ్జాగ్ వచ్చేసి దీంతో చేసేసి నార్మల్గా ఏమన్నా స్టిచ్ చేయాలంటే కనుక మెరిట్ మిషన్ ఉంది పెద్దది, ఇంకా దాని మీదే స్టిచ్ చేసేస్తూ ఉంటాను. ఎక్కువ యూజ్ ఉండదండి. జస్ట్ ఫాల్స్కి, ఓవర్లాక్స్కి, పిల్లలు ఏమన్నా ఫ్రాక్స్ డిజైన్ చేయాలంటే డెఫినెట్గా జిగ్జాగ్ చేయాల్సి వస్తుంది కదా ప్రతిదీని. దానికైతే నాకు బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసి మొత్తం స్టార్టింగ్ నుంచే నేను శారీని ఉల్టా చేసి అలా వేయనండి, ఇలాగే వేసేస్తాను. చాలా బాగా వస్తుందండి. మొత్తం అంతా వెనక్కి వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అటు ఇటు మొత్తం క్లోజ్ చేసుకుని నీట్గా క్రాస్ లేకుండా స్టార్ట్ చేయాలి. నీడిల్ అందులోనే కిందకి దించి ఉంచి అప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసుకోవాలి. నీడిల్ని పైకి ఎత్తేసి తిప్పకూడదండి. క్లాత్ అనేది జారిపోయి లూజ్ వచ్చేస్తుంది. చూస్తున్న విధంగా మొత్తం అంతా నీడిల్ అందులోనే పెట్టి క్లాత్ని టర్న్ చేస్తాను. చూసారా, క్లాత్ అంతా కూడా వెనక్కి వేసేసుకుంటున్నాను. పక్కకు అది జారకుండా. అదిగోండి అస్సలు ఎంత అలా జారిపోతుందనండి శారీ. అలా అయినా కూడా నాకు చాలా బాగా వచ్చింది నేను ఇలా ఫాలో అవ్వటం వల్ల. చూస్తున్నారు కదా, మొత్తం శారీ అంతా అలా క్రాస్ లేకుండా మనం స్ట్రైట్గా పట్టుకుని అలా ఒక హ్యాండ్తో. ఇప్పుడు ఫస్ట్ ఈజీయేనండి, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. రెండోసారి కుట్టేది మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఇదిగోండి క్లాత్ అంతా కూడా అలా సపోర్ట్గా జారకూడదండి. మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా మనకి కిందకి జారిపోతున్నట్టు ఉన్నప్పుడు కుట్టకూడదు. మనకి ఇటువైపు అటువైపు చూడండి నేను ఎలా పట్టుకొని వేస్తున్నానో నీట్గా మీ అందరికీ అర్థం అవ్వాలనే నేను ఈ శారీ ఇంతలా జారిపోతుంది. శారీ అసలు ఇది ఎలా వేస్తారో కూడా కొంచెం చెప్దాము మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీశానండి. ఇదిగోండి మొత్తం అటు ఇటు కూడా మనం జరగకుండా అలా ఈక్వల్గా సమానంగా అలా అద్దుకుంటూ నీట్గా పట్టుకుంటూ ఫ్రీగా అలా కుట్టేయాలండి. అంటే క్లాత్ సాగపెట్టినట్టు మనం లాగుతున్నట్టు అలా ఉండకూడదు అస్సలు. ఫ్రీగా వదిలేయాలండి క్లాత్ని. చూస్తున్నారా, జస్ట్ సపోర్ట్ ఇస్తే సరిపోతుందండి, క్రాస్ అనేది వెళ్ళకుండా. అసలు ఎంత బాగా వస్తుందోనండి క్లాత్. చాలా నీట్గా వచ్చింది ఫాల్ అనేది కూడా. మీకు లాస్ట్ చూపిస్తాను. అది కూడా చాలా బాగా వచ్చిందండి. అదిగోండి జస్ట్ ఏం లేదు, ఈ మనం ఆల్రెడీ ఫస్ట్ స్టిచ్ వేసేసాం కదా, ఆ స్టిచ్ని అటు క్లాత్ అస్సలు జరగకుండా నీట్గా ఈక్వల్గా చూసారా ఎలా పట్టుకుంటూ వేస్తున్నానో ఈ రకంగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి అసలు హ్యాండ్ చూసారా, ఈ అటు లెఫ్ట్ హ్యాండ్తో శారీని జరగకుండా నేను ఎలా పట్టుకుంటున్నానో చూసారా. ఈ శారీస్కి తప్పదండి, మనం ఇన్ని ఫాలో అవుతేనే నీట్గా వస్తుంది, లేకపోతే అస్సలు రాదండి. క్రాస్ వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది. మన శారీ అనేది కిందకి అస్సలు వదలకూడదు. మొత్తం అలా వెనక్కి వేసేసుకుంటూ అదిగో ఏవైనా సపోర్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. అదిగోండి నేను దారప్రిల్ బాక్స్ ఉంటే ఆ పక్కకి జరిగిపోకుండా అది పెట్టేసుకున్నాను సపోర్ట్గా. దీనివల్ల అస్సలు సైడ్కి అనేది జరగదండి, నీట్గా వస్తుంది. చూసారా, మనం అలా సెట్ చేసుకోవాలి. మొత్తం లాస్ట్కి వచ్చేసిన తర్వాత హాఫ్ ఫోల్డ్ వేసున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే హాఫ్ ఫోల్డ్ పడేలా చూసుకుని అక్కడికి వచ్చాక నీడిల్ దించి చూస్తున్నారా, అదిగో నీడిల్ దించేసాను. మొత్తం శారీ టర్న్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేయాలి. అదిగోండి అలా రఫ్ చేసేసి తీసేయడమే. ఎంత బాగా వచ్చిందో చూడండి, అస్సలు క్రాస్ అనేది లేదు, నీట్గా వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుని నీట్గా వేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో.
మొత్తం అంతా మనం క్లాత్ జరగకుండా ఎప్పటికప్పుడు పట్టుకుంటూ అలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు యూజ్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి రాకపోతే డెఫినెట్గా ట్రై చేస్తారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.